మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. చాలా మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మోషే ఉపవాసాలు, అలాగే ఈరోజు స్వస్థతశాల, ఈ సోమవారం పూట మరొక పర్యాయము మనమందరం ఇలా కలుసుకోవడం. ఈ జూలై నెల 8వ తారీఖున దేవుడు మనకి ఇచ్చిన ఈ మహాకృపను బట్టి ఒకసారి అందరూ రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. దేవుని వాక్యము జీవం కలిగిన ఓట. ఎక్కడ ఎడారి లాంటి భయంకరమైన పరిస్థితులు ఏర్పడినా ఈ నీటి ఓట ప్రవాహము ప్రతి ఒక్కరి యొక్క దాహాన్ని తీరుస్తూ, ఈ నీటి ఓట మనందరి యొక్క దప్పికను తీరుస్తుంది. మనం ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుంటే, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టెను, అది నీటి వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలను అగాధ జలములు గల దేశము. చాలండి. మనం ఈ ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము, అలాగే లేవి కాండం 23వ అధ్యాయము, ఈ అధ్యాయాల్లో దేవుడు మోషేకి చెప్తున్న కొన్ని మాటలు ఏంటంటే, దేవుడు నేను ఇస్తాను అని చెప్పిన ఆ కానాను దేశాన్ని గురించి మాట్లాడుతూ, ఇదిగో ఈ దేశం ఇలా ఉండబోతుంది, ఇశ్రాయేలు ఇన్ని సంవత్సరాలు మీరు దేనికోసమైతే కనిపెట్టారో, దేనికోసమైతే తృష్ణ కొన్నారో, ఏదైతే దుప్పి నీటి వాగుల కోసం ఆశపడుతున్నట్లు ఆ పాలు తేళ్లు ప్రవహించే దేశమైన కానాను కొరకు ఎదురు చూశారో, ఆ దేశాన్ని మీకు ఇస్తాను అని చెబుతూ కొన్ని అనుభవాలను మన ముందు పెట్టాడు. కొన్నిసార్లు అంటాడు, నేను ఇచ్చే దేశము కొండలు లోయలు ఉన్న దేశము అంటాడు. నాకు అనిపించింది మధ్యకాలంలో ఈ వాక్యం ధ్యానిస్తుంటే, అసలు మొత్తం ఇశ్రాయేలీలు ఎన్ని కొండలు దాటారు, ఎన్ని లోయలు దాటారు, ఎన్ని పర్వతాలు దాటారు. ఈరోజు అందులో ఒక భాగం ఏంటంటే, నేను ఇచ్చే దేశము నీటి ఓటలు కలిగిన దేశము, పారుచున్న నదులు కలిగిన దేశము, అగాధ జలములు కలిగిన దేశము అని చెబుతూ జలముల దేశమును నీకు ఇస్తాను అని అన్నాడు. నీళ్లు నీకు ఇస్తాను అని అన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు నీటి గురించి బాగా అలవటించారు. బైబిల్ గ్రంథములో నేను ఆలోచించగా, వీళ్ళకి నీళ్ళు ఎందుకు ఇస్తాను దేవుడు అన్నాడంటే, ఏదైతే కొదువు ఉందో చెప్పండి, దేవుడు మనకే ఇస్తాడు. ఇప్పుడు మీరు స్వస్థత అనే కొదువుతో ఉన్నారు, అందుకని దేవుడు ఏమంటాడు, నిన్ను స్వస్థపరుస్తా అంటాడు. నీకు ఏది అవసరమో అది ఇచ్చామనుకోండి, నీ అవసరం తీరిద్ది. ఉదాహరణగా మనం ఏదైనా గిఫ్ట్ కొనాలనుకోండి, నీకు అవసరం లేని గిఫ్ట్, ఇప్పుడు చిన్నపిల్ల ఉంది, చిన్నపిల్లకి ఏ బొమ్మ ఆట వస్తువు ఇస్తే ఆడిద్ది పాడిద్ది దాచుకుంటుంది. అలా కాకుండా ఏ బుక్కే ఇచ్చామనుకోండి ఏం చేసుకుంటుంది, ఇంకోటి వస్తువు ఇచ్చామనుకోండి ఏం చేసుకుంటుంది, ఎవరికి ఏది అవసరం అది ఇస్తే దాన్ని వాడుకుంటాం. ఇక్కడ ఇశ్రాయేలీయులకు అవసరమైంది ఏంటి? నీళ్లు. ఆ నీటి కోసం ఎన్నోసార్లు తప్పించారు, దేవుని మీద సొనిగారు, మోషే మీద సొనిగారు. దేవుడు వాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు. నీళ్ళకి ఇశ్రాయేలీయులకి సంబంధం ఉంది. అందుకే నేను ఆలోచించి, అసలు ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కానానికి వచ్చేటప్పటికి ఎన్ని నీటి నదులు దాటారు అంటే, కొన్నిసార్లు నదులు దాటారు, కొన్నిసార్లు సముద్రాలు దాటారు. కాబట్టి నేను అందుకే సైడ్ హెడ్డింగ్ ఏమని పెట్టానంటే, ఇశ్రాయేలు దాటిన నీళ్లు, అది ఓటలా, నదులా, జలాలా, సముద్రాలా అనేది తర్వాత విషయం. బైబిల్ గ్రంథంలో నీళ్లు అనే మాటకి 3 ఉదాహరణలు చెప్పుకోవచ్చు.
ఒకటి నీళ్లు అనేది వాక్యానికి సాదృశ్యం. చెప్పండి ఏంటంట? వాక్యానికి సాదృశ్యం. ఈరోజు సంఘాలలో నీళ్లు ఊట కావాలి, దైవజనుల నోట నీళ్లు ఊట పారాలి. ఈరోజు నీళ్ళ ఊట లేక అట్టడుగు స్థాయిలో ఎండిపోతున్నాయి సంఘాలు, వాక్యం కోసం తప్పిస్తున్నాయి. అన్ని చోట్ల కాకపోయినా కొన్ని చోట్లైనా సరే ఏమండి ఈ నీళ్లు ఊట కావాలి. మన సంఘాల్లో నీటి ఊట కదువు ఉండకూడదని ఏమంటే మనకు అనుభవం ఉంది. అదేంటి అని అంటే, బెతస్దా కోనేరులో ఒక దూత నీటి ప్రవాహాన్ని కదిలించినట్లు మన సంఘాల్లో నీటి ప్రవాహాలు కదలాలి. వాక్యపు నీటి కదలిక కదిలినప్పుడు 107:20 కీర్తన గ్రంథం చెప్పినట్లు అనేక రోగులు స్వస్థత కలుగుతారు. కొన్నిసార్లు ఏమిటి స్వస్థత శాలని పెట్టక్కర్లా, వాక్యములు సమృద్ధిగా లోతైన అనుభవాలతో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడగలిగి సంఘమును ప్రియులారా దేవుని వైపుకు తిప్పగలిగితే, సంఘము పశ్చాత్తాపంలోనికి తీసుకురాగలిగితే, దేవుని సువార్తను ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించగలిగితే, బ్రతుకు మార్చుకొని ఆరోగ్యముగా మార్చబడి దేవుని కృప చేత దీవించబడతారు సంఘం. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని దైవ సేవకులు నీళ్లు ఊట వంటి ఊటను సంఘాల్లో ప్రవహింప చేయనట్లుగా సువార్తను బోధించగలగాలి. కాబట్టి నీళ్లు ఊట వాక్యానికి సాదృశ్యం. ఇక రెండోది మనం చూసిన వారమైతే నీళ్లు ఊట దేనికి సాదృశ్యం? యోహాను సువార్త ఏమంటే మనం గమనించిన వారమైతే 4వ అధ్యాయం 10వ వచనము, 7వ అధ్యాయం 6వ అధ్యాయములు మనం చదువుకుంటే యేసు క్రీస్తు ప్రభు వారు కొన్ని అనుభవాలు చెప్తూ ఉంటారు. అలాగే 7వ అధ్యాయం 37వ వచనంలో కూడా చూస్తే, ఆ పండగలలో మహాదినం అంత్య దినములలో యేసు నిలిచి ఎవడైనా దప్పికొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వసించు ప్రతివాడు లేఖనము చెప్పినట్లు వాడి కడుపులో నుండి జీవజల నదుల పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వసించు వారు పొందబోవు ఆత్మల గురించి ఆయన ఈ మాట చెప్పెను. దేవుని నీళ్ళ ఊట ఆత్మాభిషేకం. ఈరోజు సంఘాల్లో దేవుని ఆత్మ కదలికలు కనబట్ల. జీవించుచున్నాను అనే పేరు మట్టిగా సంఘాల్లో ఉన్నాయి, కానీ బ్రతికి బట్ట కట్టి దేవుని కార్యాలను చూడగలిగి దేవుని కార్యాలను పొందగలిగే అనుభవాలు సంఘాల్లో లేవు. ఏవేలు గంటకట్ట చెప్పబడినట్లుగా అంత్యకాల సమయంలో అనేకుల మీదకి దేవుని ఆత్మ కొమ్మరింపు కనబట్ల. యవనులు దర్శనములు ప్రవచించే అనుభవాలు కనబట్ల. వృద్ధుల ప్రవచనాలు కనబట్ల. ఈరోజు ప్రియులార దాసుల మీదకి, బిడ్డల సంతతి మీదకి నా ఆత్మని ఇస్తాను అని చెప్పిన దేవుని యొక్క ఆత్మ కనబడట్లా. పరిశుద్ధాత్మ అంటే 4 భాషలు మాట్లాడడం అనుకుంటున్నారు. పరిశుద్ధాత్మ అంటే ఎగిరి గంతులు వేయడం అనుకుంటున్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ మీద అవగాహన లేక తమకి ఇష్టం వచ్చినట్లుగా మనుషులు ప్రవర్తిస్తున్నారు, నేర్చుకుంటున్నారు. నేర్పేవారు ఉన్నారు కాబట్టి, ఇదే దేవుని ఆత్మని భ్రమ పెట్టేవారు ఉన్నారు కాబట్టి, దేవుని ఆత్మ నీళ్లు అనేది దేవుని ఆత్మకు కూడా రెండవదిగా సాదృశ్యంగా మనం చూస్తున్నాం. ఒకటి దేవుని వాక్యము, రెండవది మనం చూసిన వారమైతే ప్రియులారా అది పరిశుద్ధాత్మగా కూడా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రేమ దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, అలాగే నీళ్లు అనేవి మనం చూసిన వారమైతే పరిశుద్ధపరిచే యేసు రక్తానికి పరిశుద్ధతకు కూడా సూచనగా కనబడుతుంది. మనం 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం చదివితే, దేవుడు పాత నిబంధన కాలంలో నీళ్లగాను, క్రొత్త నిబంధన కాలంలో రక్తముగాను, అలాగే పరిశుద్ధాత్మ కాలంలో ఆత్మగాను ప్రభు మనకు కనబడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు నీళ్లు ఓటగా అనేక రోగులను, అనగా చూడండి నవాహు కాలంలో దేవుడు ఈ భూమిని కడగాలనుకున్నాడు. అందుకని ఏం పంపించాడంటే జల ప్రళయాన్ని పంపించినట్టుగా మనం చూస్తాం. సరే, మీరు ఆశపడుతున్నట్లుగా ఇశ్రాయేలీలు దాటిన 5 నీటి ప్రవాహాల గురించి మనం మాట్లాడుకుందాం. ఎవరికైనా గుర్తుంటే అని చెప్తారా?
ఇశ్రాయేలు దాటిన 5 అనుభవాలు, నీళ్ళ అనుభవాలు చెప్పాలి. అమ్మగారు చెప్తున్నాను. ఎర్ర సముద్రం, ఇంకా యోర్దాను, ఎరుకో కాదమ్మా, యోర్దాను. ఎరుకో అనేది ప్రాంతం, నేను అనేది నీళ్లు. మారా, మూడు వచ్చేసినాయి. నేను లైన్గా చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది ఎర్ర సముద్రం, రెండవది మారా, మూడవది బండలో నుంచి నీళ్లు, నాలుగవది యోర్దాను, ఐదవది కానాను దేశంలో ప్రవహించు పాలు తేనెలు. ఇవి ఈ 5 అనుభవాలు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి 40 సంవత్సరాలు ప్రయాణం చేసి కానానుకు వెళ్తూ ఈ 5 నీటి ప్రవాహాలు, 5 అనుభవాలు, నీటి యొక్క అనుభవాలను దాటుకుంటూ వెళ్ళారు. ఇవి మనకేం నేర్పుతున్నాయి? చెప్పాలి. మొట్టమొదటి ఏంటంట, నిర్గమాకాండము 14వ అధ్యాయం చదివితే ప్రియులారా, బయల్సుపోల్ అనే ప్రాంతానికి వచ్చిన ఇశ్రాయేలీయులంట ఎక్కడ దిగినట్లుగా చెబుతున్నారు అంటే ఎర్ర సముద్రం దగ్గర, లేదా ఎర్ర సముద్రం దగ్గర దిగినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. నిర్గమాకాండం 14వ అధ్యాయము ఈ ఎర్ర సముద్రం గురించి రాయబడుతుంది. ఈ ఎర్ర సముద్రంలో చేసిన అద్భుతమైన కార్యాలు నిర్గమాకాండం 15వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. అది జరిగిన అద్భుతమైన కార్యాల గురించి మిరియాము పాడిన పాట. సరే, ఈ నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఏం కనబడుతుంది అని మనం చూసిన వారమైతే, మోషే దేవుడి చేత చేయించిన 10 అద్భుతమైన కార్యాలు తెగుళ్ళుగా ఐగుప్తీయులకు కలిగినప్పుడు 10వ తెగుళ్ళు మరణం, జ్యేష్ఠుని యొక్క మరణం అనేది తగిలినప్పుడు ఫరో తన మనసును కఠినపరుచుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ఇశ్రాయేలీయుల్ని మొట్టమొదటిసారిగా ఐగుప్తు ప్రాంతాన్ని నుంచి పంపించేశాడు. వీళ్ళు నడుచుకుంటూ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. పంపించాడే కానీ ఫరో మనసులో ఏముందంటే, వీరిని ఎలాగైనా సరే వదలకూడదు, నా కొడుకు కూడా చనిపోయాడు కాబట్టి వీళ్ళు ఒక్కడు కూడా ఉండకూడదు, ఒక మగోడు ఉండకూడదు, ఒక ఆడది ఉండకూడదు, ఒక పిల్ల ఉండకూడదు, అసలు ఒక వంశము అనేది ఉండకూడదు అనే ఆలోచన చేత తన దగ్గర ఉన్న ఎన్ని అగ్ని రథాలు, ఎన్ని ఇనప రథాలు, ఎన్ని రథాలు ఉన్నాయో వాళ్ళందరినీ, సైనికుల్ని తన దగ్గర ఉన్న వాళ్ళందరినీ తీసుకొని ఆ ఎర్ర సముద్ర ప్రాంతానికి వస్తున్నాడు. ఆ ప్రాంతానికి రావడం ప్రియులారా, దేవుని బిడ్డలారా, మనం చూస్తున్న వారమైతే, ఎప్పుడైతే ఆ ఎర్ర సముద్ర ప్రాంతాల దగ్గరికి వస్తున్నారో ఆ ఇశ్రాయేలీయులు భయపడిపోతున్నారు. సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చావా? మేము అక్కడుంటేనే బెస్ట్ కదా, మేము ఐగుప్తులో ఉన్నప్పుడే బాగుంది, వాళ్ళకి దాసులుగా బతికాం కదా, ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చి చంపుతున్నావా అని మోషే మీద సొరిగినప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేస్తాడు. మోషే దేవుడు అంటాడు 13వ వచనం కానించి మనం చదువుకుంటే ప్రియులారా, 13 చదవండి. చూడండి, నేడు యెహోవా మీకు కలగజేయబోతున్న రక్షణ ఊరకనే చేయండి అని చెప్పి 16వ వచనం కానించి దేవుడు అక్కడ చేయబోతున్న కార్యాలను వివరించడం చెప్పాడు. వినండి. ఎప్పుడైతే దేవుడు మోషేతో అంటాడు, ఇంకా నిలబడ్డావేంటి, ఎల్లు నీ కర్ర చాపు అని అనగానే ఆ ఎర్ర సముద్రం మీదకి కర్ర చాపాడు. విచిత్రం ఏంటో తెలుసా, ఎప్పుడైతే ఆ ఎర్ర సముద్రం వైపు మోషే కర్ర చాపాడో ఈ ఎర్ర సముద్రం 2గా చీల్చబడి ఈ కుడివైపున నీళ్లు గోడగాను, ఈ ఎడమవైపు నీళ్లు గోడగాను మారింది అంట. ఆ రాత్రి తూర్పు గాలి ఆ ప్రాంతానికి ప్రవేశించిందేమో. తూర్పు గాలి చేసే పని ఏంటయ్యా అంటే ఆ నేలను ఆరబెట్టిందంట. అంటే తడితడిగా ఉన్న నేలను ఆరబెడితే ఆ నేల ఎక్కడా కూడా తడి లేకుండా చక్కటి రహదారిగా మారిందంట, హైవే లాగా మారిందంట. ఇప్పుడు ఇశ్రాయేలు సర్వ సమాజం అంతా కూడా ఆ ఎర్ర సముద్రము దాటినట్లుగా మనం చూస్తున్నాం. దీన్ని మనం మన ఆత్మీయ జీవితంలో మనం దాటవలసిన ఒక అనుభవం ఏంటి అంటే ప్రియులారా, క్రైస్తవ జీవితంలో ప్రతి విశ్వాసి నేను దేవుళ్ళలో తన కార్యాలు చూడాలన్నా, దేవుని యొక్క అద్భుతమైన విషయాలు మన జీవితంలో జరగాలన్నా నీకంటూ నాకంటూ ఒక అనుభవం ఉండాలి. అది ప్రత్యేకత లేదా ప్రతిష్టత. చెప్పండి, ఏంటంటే అది ప్రత్యేకమైన జీవితం. అందుకని అంటాడు కదా, చదవండి అపోస్తుల కార్య గ్రంథం 2వ అధ్యాయంలో పేతురు మహాశయుడు పరిశుద్ధాత్మను పొందిన తరువాత అయ్యా మేమేం చేయాలి అని అడుగుచున్న వారితో చెప్తాడు, ఇప్పుడైనా మీరు మారు మనసు పొంది
పాప క్షమాపణ నిమిత్తం 38వ వచనం కానీ చదువుతున్నారు. చదవండి అమ్మా. ఇంకను అనేక విధముల మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకి తగు వారికి వేరే రక్షణ పొందుటకు హెచ్చరించెను. చూడండి, అక్కడ 40వ వచనంలో చాలా స్పష్టంగా ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుటకు వారిని హెచ్చరించెను. వేరై అన్నాడు. ఈ ఎర్ర సముద్రం ఏం చెబుతుందంటే వేరు. లోకానికి క్రైస్తత్వానికి ఏమిటి ఒక సపరేషన్. మనం నేను చదివే లేవియా కాండము 20వ అధ్యాయం 26వ వచనం. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. యెహోవాను నేను పరిశుద్ధుడను. మీరు నా వారై ఉండునట్లు అన్య జనులలో నుండి మిమ్మలను వేరుపరిచితిని. సపరేషన్, ఏ డివైడింగ్. దేవుడు పిల్లలు ఈ వేరు చేశారు. ఏమంటే ఈరోజు నీవు లోకము నుండి వేరవ్వాలి. లోకపు అన్య ఆచారాన్ని మన యొక్క ఆత్మీయ జీవితంలో కలుపుకోకూడదు. ఒక ప్రత్యేకత, ప్రతిష్ఠిత జీవితం దేవుడు నీకు ఉంచాడు. కాబట్టి నేను చెప్పానుగా, అన్ని తినదగినవి కావు, అన్ని చోట్లకి మనం వెళ్ళేవారము కాదు. సపరేట్ డివైడ్. మనం ఏం తినాలో దేవుడు చెప్పాడు, ఏం తినకూడదో దేవుడు చెప్పాడు, ఎక్కడికి వెళ్ళాలో దేవుడు చెప్పాడు, ఎక్కడికి వెళ్ళకూడదో, ఏం మాట్లాడాలి, మన అన్నింటినీ దేవుడు సపరేట్ చేశాడు. యేసుక్రీస్తు ప్రభువు అంటారు, ఇవన్నీ నీ చేయడానికి దేవుడు నాకు అనుమతి ఇవ్వలా. పౌలు భక్తుడు అంటాడు, నేను అన్నింటినీ చేయదగిన వాడినే కానీ అన్నింటిని మళ్ళీ నేను చేయదగినవి లేవు. ఉన్నాయి కొన్ని, కానీ ఎందుకో నాకు నేనే దేవుడి దగ్గర నుంచి అనుకుంటున్నాను, ప్రభా ఇది నేను చేయను. ఇది నా ఆత్మీయ జీవితానికి వేరు. కాబట్టి ప్రియులారా, ఎర్ర సముద్రం ఏం చెబుతుందంటే, నేను నా నీళ్లను 2 పాయలు చేసినట్లు ఈ రోజు నుంచి మీ ఆత్మీయ జీవితాన్ని ఈ లోకము నుండి వేరవ్వండి. లోకములోనే మీరు ఉండండి, లోకపు అలవాట్లే కలిగి ఉండండి, కానీ లోకము మీలోనికి రానివ్వద్దు. ముహూర్తాలంటూ, ఏమండి, జాతకాలంటూ, నక్షత్రాలంటూ ఇవన్నీ మనకు అనవసరం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనములో వీటి జోలికి వెళ్ళొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా మనం చూసిన వారం అయితే ఎర్ర సముద్రము మనకు దేని చూపిస్తుందంటే, ఏమండి, అన్య జనుల నుండి దేవుడు మనల్ని ఏర్పాటు చేసినట్లు మనం అన్యులలో నుండి ఏర్పడవాలి. చూడండి, రేపొద్దున కూడా దేవుడు గొర్రెలను మేకలు ఏం చేస్తాడంట? వేరు చేస్తాడు. మనం మేకలుగా ఉంటే దేవుడు ఇష్టపడడు. మనం గొర్రెలుగా ఉంటే, ఏమంటే, దేవుడి వాక్యం తెలియజేస్తుంది, కుడివైపు ఉన్న వారులారా, గొర్రెల మందా, నేను మీకు ఇచ్చే దేశమును, నేను మీకు ఇచ్చే ఆశీర్వాదాన్ని అనుభవించండి అంటున్నాడు. నేను ఇచ్చే పరలోకాన్ని మీరు పొందండి. దేవుడు కూడా వేరు చేస్తున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం అంతా మనం చూస్తున్న వారమైతే చీకటి నుండి వెలుగును వేరు చేశాడు దేవుడు. ఆకాశం నుండి భూమిని వేరు చేశాడు. నక్షత్ర మండలమును భూమండలమును వేరు చేశాడు. ప్రతి దాంట్లో వేరు అనుభవాలు ఉన్నాయి. అలాగని చెప్పి వేరే కాపురాన్ని పెట్టమని చెప్పలేదు దేవుడు ఎక్కడ కూడా. మళ్ళీ చెప్తున్నాను, వేరిపోయింది. కాబట్టి వేరుండమన్నారు. కాబట్టి ఎవరైనా కొత్తగా వినేవాళ్ళు అయ్యగారి కూడా చెప్తున్నారు, వేరే కాపురం పెట్టమన్నారు, వేరే కాపురం అనుకుంటారు చాలా మంది. కాపురాల గురించి చెప్పట్లేదమ్మా. ఒకవేళ కాపురాల గురించి వస్తే సామెతలో ఉంటుంది, వేరుగా ఉండవాడు స్వేచ్ఛానుగోరుడు, వాడి కుటుంబం వాడి జీవితం నాశనం అయిపోతుంది తప్ప వేరుగా ఉండడం ఏ ఆశీర్వాదం కూడా లేదు. కలిసి ఉంటాయని కలసు సుఖం అన్నారు పెద్దలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక 2వ అనుభవం దగ్గరికి వస్తున్నాను. మొదటి ఎర్ర సముద్రం ఏం చెప్తుందండి? మనము లోకం నుండి వేరు అవ్వాలి. రెండవది మారా. నిర్గమాకాండం 15వ అధ్యాయం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 22వ వచనం కాడి నుంచి. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా మోషే ఫరో అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి.
వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచింది. అచ్చట వారు నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి కనుక ఆ నీళ్లు త్రాగలేకపోయినందువలన వారికి మారా అని పేరు పెట్టిరి. మారా అంటే చేదు. నీలో ఉన్న చేదు కట్టు తీసివేయాలి. దేవుడు వాక్యం తెలియజేస్తున్న మారా. ఈరోజు చాలా మందిలో మారా అంటే అనుభవాలు ఉన్నాయి, చేదు అనుభవాలు, పాపపు అనుభవాలు. అలాంటి అనుభవాలు మనం ఉండకూడదు. నిశ్శబ్దమైనవి, పనికిరానివి. బైబిల్లో ఉంటుంది, చేదైన వేరు ఏదైనా ఉన్నాయడలా నీలో నుండి దాన్ని ఏం చేయాలంటే తీసుకోవాలి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయమా, ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 15వ వచనం, 12-15. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలిచి, చూడండి, చేదైన వేరు ఏదైనా మొలిచిందంటే అది కలవరపరచుట వలన చూసారా, మనలో ఏముండకూడదంట, చేదైన అనుభవాలు ఉండకూడదంట. కొంతమంది మాట చేదు, నడక చేదు, ప్రవర్తన చేదు, బ్రతుకు చేదు. నిజంగా ప్రతి మానవుడిని చూస్తే ఓ భక్తుడు అన్నాడు, నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా మనిషిగా పుట్టిన సర్పానయ్యా. ఎవరంటేనా? నిలువెల్ల ఘోరపు విషమే. మనుషులో చేదు కట్టు. మనుషులైన ప్రతి జంతువులో ఏముంటుంది చెప్పండి? చేదు కట్టు ఉంటుంది. నేను చేదు తీయను అనుకుంటే కూర పాడైపోతుంది. వండే చేపలోనైనా వండే కూరలోనైనా చేదు కట్టి తీయాలి. చేదు ఏదైనా ఉంటే కూర పాడైనట్లు క్రైస్తవ జీవితంలో పాపిష్టి అనుభవాలకి తావు ఉండకూడదు. ఇంట్లో గాని ఒంట్లో గాని పాపపు క్రియ ఉండకూడదు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నాడు, 16-17 వచనాలు మనం చదివితే, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించిందని మీరు ఎరగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వాడిని పాడు చేయును. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది కనుక ఈ హృదయం అనే దేవుని ఆలయము మారాలంటే అనుభవాలు ఉండకూడదు. చేదైన వేరేదైనా ఉంటే అది పాడైపోతుంది కనుక చేదు కట్ట ఉండకూడదు. మనుషుల్లో ఉండే చేదు కట్టేంటి? హృదయం. ఇర్మియా 17:9 హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని బాగు చేయగలిగిన వాడు ఎవడు? ప్రభువే. 119వ కీర్తన 9వ వచనములో యవనుడు దేని వలన తన బ్రతుకులు మార్చుకొనును? నీ వాక్యము చేతనే కదా అని బైబిల్ వాక్యం తెలియజేస్తుంది కనుక మనిషి జీవితంలో చేదు కట్టు. ఈ మారాలో చేదు అనుభవం ఉందంట, చేదు ఉంది. ఈ చేదు వల్ల నీళ్లు తాగలేకపోతున్నారు. అయ్యో నీళ్లు 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 అని బాధపడతా ఉంటే దేవుడు అంటాడు కదా, మోషే నీ ప్రక్కనే ఒక చెట్టు ఉంది, దాని కొమ్మను నరికి నేలలో వెయ్యి, నీళ్లు మధురమాయను. ఆ కొమ్మ ప్రభువైన యేసు క్రీస్తు. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో చెడిపోతున్న మానవ హృదయంలోనికి యేసు వస్తేనే తప్ప, యేసును అంగీకరిస్తేనే తప్ప, యేసును దేవునిగా ఒప్పుకుంటేనే తప్ప ఆయన మన హృదయ లోగిలోనికి రాలేడు. హృదయమనేటి తలుపునక యేసు నాదుండు సదయుడై తాటుచుండే సకల విధములను నిలచి తాటుచుండే సకల విధములను. చాలా మంది అంటారు, యేసయ్య తలుపు తోసుకొని లోపలికి రావచ్చు కదా అని. హృదయం అనే తలుపు గొల్లెం లోపల ఉంటది. ఈ లోపల ఉన్నవాడు ప్రభువుని అంగీకరించి నోటితో ఒప్పుకొని ఆయన అంగీకరిస్తేనే తప్ప యేసు హృదయంలోనికి, బ్రతుకులోనికి, ఆత్మీయులోనికి రాడు. బైబిల్ గ్రంథంలో ప్రియులారా చూసిన వారు అయితే
ఆ మారాలోని వేసిన చెట్టు పేరేంటో దేవుడు రాయించలా. కొన్ని చోట్ల చెట్టుకు పేర్లు ఉండవు. నేను బైబిల్ గ్రంథంలో కొన్ని చెట్ల గురించి అలాంటి గమనించా. కొన్ని పేరు లేని చెట్లు ఉన్నాయి, వాటి చేసే కార్యాలు ఉన్నాయి. దేవుడి చిత్తమైతే ఇవి కూడా ఒక అంశంగా మనం రాసుకోవచ్చు, చదువుకోవచ్చు, ధ్యానించవచ్చు. ఈ మారా నీళ్ళలో వేసిన చెట్టు ఏ చెట్టు అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు చెట్టు. ఈ యేసు క్రీస్తుని ఆ యొక్క నీళ్ళ ప్రవాహంలో వేయగానే నీళ్ళు ఏమైనాయి అంట? చేదు కట్టుపోయి మధురమైనవి. ఏమైనప్పుడు చదవండి, నిర్గమాకాండం 15వ అధ్యాయము. బైబిల్ చెబుతుంది 25వ వచనములో, అతడు యెహోవాకు మొరపెట్టినతడు యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను, అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారి కట్టడలను విధులను నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి. మన హృదయం బాగవడానికి దేవుడు చెప్పిన ఒక ఏడో కట్టడి ఏంటంటే, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులో కలగజేసిన రోగంలో ఏది మీకు రానివ్వను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. మారా దగ్గర మన చెట్టు, దేవుని వాక్యం అనే చెట్టు, దేవుడు అనే చెట్టు. ఈ చెట్టు మాటలు వినాలి, ఈ చెట్టును ధ్యానించాలి, ఈ చెట్టును హత్తుకోవాలి, ఈ చెట్టును దర్శనం ఇవ్వాలి. ఈ చెట్టు చేసే పని ఏంటో తెలుసా? నీ బ్రతుకును మార్చి, నీ రోగమును మాన్పి, నిన్ను మనిషిగా, నువ్వు ఎలాంటి వాడువో అలాంటి వాడిగా ఏమండి నేను ప్రభు ఎదుట నిలవబెడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. తన రూపం ఇచ్చి, తన పోలికనిచ్చి, తన మాధుర్యాన్ని ఇచ్చి, తన కృపను అనుగ్రహించి ఈ చెట్టు అంట ప్రతి ఒక్కరిని మనిషిగా నిలబెట్టి ప్రభు దగ్గర సంపూర్ణమైన మానవత్వంగా నిలబెడుతుంది. ఎప్పుడైతే యేసు నిన్ను నోటితో ఒప్పుకుంటావో. చెప్పండి ఏంటంట? నమ్ముకోవడం కాదండి, నమ్ముకోవడం కాదు. చాలా మంది నమ్ముకుంటాం, నమ్ముకున్నవాడు అల్లా యేసు నమ్మేస్తున్నాడు. ఈరోజు మీకు తెలుసో లేదో, కొన్ని చోట్ల రోగంతో వచ్చిన వాళ్ళు వస్తారు, అన్యులు. అయ్యా మా గురించి ప్రార్థన చేయండి అంటారు. ప్రార్థన చేస్తాం. మనం ఒక ఆవిడ వచ్చింది 2 వారాల క్రితం, వసంతవాడ. ఆవిడ ఏదో సమస్యతో వచ్చిందంట. నేను నా చేత ప్రార్థన చేయించుకుందంట. ఆ కార్యం జరిగిందంట, ఆ అనారోగ్యం పోయిందంట. వెంటనేనండి అట్టుపడికి తీసుకొచ్చి ఇచ్చింది. మాకు పెద్ద అస్తం ఇచ్చింది. ఓకే, చాలా సంతోషమా, దేవుడు కార్యం చేశాడు కాబట్టి తప్పకుండా రెండమ్మ మందిరానికి అంటే వస్తామండి. ఇక 2వ వారం నుంచి రావడం మానేసింది. 1 నెల చూసిన తర్వాత అడిగాం, అమ్మ రావట్లేదు ఏంటమ్మా అంటే, ఇంకెందుకు మాస్టర్ గారు, మళ్ళీ ఏ రోగం వచ్చిందని రావాలి ఏంటంట, మళ్ళీ ఏ రోగం వచ్చిందని రావాలి, ఏ జబ్బు వచ్చిందని రావాలి, ఎందుకు రావాలి? అయిపోయింది కదా. మళ్ళీ ఏమైనా సమస్య వస్తే మళ్ళీ యెహోవాయే మా దేవుడు, ఆయనే మా కాపరనుకుంటూ వస్తా ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగులుగా. నమ్ముకున్న వాళ్ళందరూ అమ్ముకుంటున్నారు యేసుని, అవకాశవాదులుగా మారారు. కానీ మనం అలా కాదు, నోటితో ప్రభువును ఒప్పుకోవాలి. రోమపత్రిక నోటితో ఆయన ఒప్పుకొని మనం అంగీకరించవలసిన వారమే ఉన్నాం. కాబట్టి ఎర్ర సముద్రము మన జీవితంలో ఉన్న వేరుపాటును చూపిస్తుంది. మారా అనుభవము మనలో ఉండవలసిన యేసు క్రీస్తు అనే చెట్టు, యేసు క్రీస్తు అనే అనుభవం మన నోటితో ఒప్పుకున్నప్పుడే ఆయన మనలో నివసిస్తాడు, మనతో ఉంటాడు. మనలో ఉన్న చేదు కట్టిపోతుందని ఆయన మనతో ఉన్న నివాసాన్ని, సన్నిహితాన్ని, సాహిత్యాన్ని 1 కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనంలో సహవాసాన్ని చూపిస్తుంది. మన సహవాసం ఎవరితో? యేసుతో ఉండాలి. ఎవరితో సహవాసం చేస్తామో వాడు వీడవుతాడంట. మనం యేసుతో సహవాసం చేస్తే మనం కూడా యేసు స్వరూపాన్ని కూడా ధరించుకుంటాం. ఇక 3వ చూసిన వారమైతే ఇది నిర్గమాకాండం 17వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఇశ్రాయేలీయుల ప్రియులారా సర్వ సమాజం అంతా కూడా అంట రెఫాదీములు దిగినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ వారికి బాగా దాహేసింది. మోషే మీద సొరిగారు, దేవుని మీద సొరిగారు. ఇక చివరికి మోషే అంటాడు కదా, ప్రభువా ఇంకొంచెం ఆలస్యం చేస్తే రాళ్లతో కూడా చంపేసేటట్టు ఉన్నారయ్యా, ఏదైనా కార్యం చేయి ప్రభు అంటే దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి బండకి ఎదురుగా నిలబడు, ఆ బండని కర్రతో కొట్టు, బండ నీకు నీళ్ళు ఇస్తుంది. ఇది దేన్ని చూపిస్తుంది అని మనం చూసిన వారమైతే ప్రియులారా, మనల్ని పరిశుద్ధపరిచే బండ. నీ జీవితంలో, నా జీవితంలో మనం ఎప్పుడూ కూడా బండ అయిన యేసు క్రీస్తుకి చెప్పండి ఎదురుగా ఉండాలి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిన కనుక
మనం 4వ వచనం కూడా చదువుతాం. ఆత్మ సంబంధమైన ఒక పానీయం అనే పానము చేసిన ఏలయనగా తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి ఆ బండ క్రీస్తు. అయితే 5వ వచనం కూడా వారిలో ఎక్కువ మంది దేవునికి మనం అందరం యేసయ్యను నమ్ముకుంటున్నాం, కానీ మన లోపల ఉన్న చేదు కట్టు తీసుకోక నోటితో యేసయ్యను ఒప్పుకుంటున్నాం, కానీ ఆయనకి ఇష్టలుగా బతకట్లా. ఓ మాట చెప్పాలంటే యేసయ్య దగ్గరికి వస్తున్నాడు, ప్రభువా నేను ఇచ్చేయలేను నచ్చేయలేను, నువ్వు నాకు కార్యం చెయ్యి, ఇదిగో పాపాలు ఒప్పేసుకున్నానని చెప్తాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఒక ఆయన అంటున్నాడు కదా, దేవుడు మందిరానికి వచ్చినప్పుడు అంట దైవ దర్శనాన్ని చూస్తాడంట. ఆహా నా యేసయ్య నా పాపాలన్నీ క్షమించయ్యా అని అంటే దేవుడు దర్శనం ఇస్తాడంట. ఆహా దివ్య సౌందర్య రూపాన్ని నేను చూశానే, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను అనుకుంటూ ఇంటికి వెళ్ళి టీవీ పెట్టి ఏమండి ఇంకా అది కూడా పాటలోనా ఇక పెట్టాడండి పాటలు, ఇక చూస్తాడండి సినిమాలు, చేస్తాడండి డ్యాన్సులు స్టెప్పులు. దేవుని మందిరంలో దేవుని మందిరంలో దైవ దర్శనం, ఇంటికి వెళ్తే దూరదర్శనం అన్నమాట. వదిలిపెట్టడం, ఇది కావాలి అది కావాలి. అందుకని దేవుని వాక్కు తెలియజేస్తుంది, నేను నువ్వుగా చూడాలనుకుంటే ఖచ్చితమైన ప్రభు అనే బండ ముందు మనం నిలబడినప్పుడు ఆ బండ నీళ్లు మనకు కడగాలి. చెప్పండి, ఏం కడగాలంట? ఆ బండలో ఉన్న నీళ్లు మనకు కడగాలి. ఆ బండలో ఉన్న నీళ్లు ప్రవహించే నీళ్లు వంటివి కాదు. బైబిల్ చెప్తుంది, ఆ బండలో నీళ్లు తాగిన వారంట అలిసిపోయి సొమ్మసిల్లిపోయి నీళ్లు తాగంట ఏమయ్యారో చెప్పండి? బలవంతులయ్యారంట అండి, బలవంతులయ్యారంట. వెంటనే రెఫాదీయులు వచ్చి వాళ్ళ మీద పడినా చేతులెత్తి ప్రార్థించిన మోషే ప్రార్థన దేవుడు ఆలకించి విజయానికి యెహోవా నిస్సి, విజయము యెహోవాదే. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా నిస్సి, యెహోవా నిస్సి, జయమిచ్చిదివే వందనామయ్యా. యెహోవా నిస్సి, యెహోవా నిస్సి, జయమిచ్చిదివే వందనామయ్యా. జయమిచ్చిదివే వందనామయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితు, నిన్ను పూర్ణ మనసుతో మించేదం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, 3వ అనుభవము బండలో నీళ్ళు అనుభవము. ఈ బండలో నీళ్లు తాగాలంటే ఖచ్చితంగా బండ ముందు నిలబడాల్సిందే. ఈ బండకి నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? బండను తాకాలి, బండను కొట్టాలి, బండ దగ్గర పశ్చాత్తాపడాలి. అప్పుడే ఆ బండలో నీళ్లు నీ తృప్తిని, నీ ఆత్మీయ జీవితాన్ని కడిగి నిన్ను తెప్పరిల్లిన నీ అనుభవాలను, సమస్యలపోయిన నీ బలహీనతలను బలంగా మార్చి దేవుని పనికై, దేవుని సేవకై వాడుకునే ఒక దివ్యమైన కార్యాలుగా మనము చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మనం గమనించిన వారమైతే దేవుణ్ణి ఆయన ముందు పరిశుద్ధమైన అలంకరణగా దేవుడు తన ముందు నిలబెట్టి ఒక అలంకరణను చూపిస్తుంది. మనం అలంకరించుకోవడం వేరు. చూడండి, మనం యెషయా గ్రంథంలో చదువుకుంటా ఉంటాం. యెషయా గ్రంథంలో అక్కడ ఉన్న యవనస్తులు, స్త్రీలైన వారు హేగే దగ్గరికి వచ్చి నాకు అది కావాలి ఇది కావాలి అంటాడు. హేగే తప్పకుండా ఇస్తాడు, కానీ వీళ్ళు అలంకరించుకున్న అలంకరణ రాజుకి నచ్చలా. కానీ హేగే అలంకరణ కోరుకున్న ఎస్తేరు హేగే అలంకరించిన అలంకరణ బట్టి రాజు ఏమని చెప్పండి, రాణిగా మారినట్లుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో దేవుడి దగ్గర నుంచి కృప పొందాలంటే నీ కోరికలు అవన్నీ చంపుకొని ప్రభు దగ్గర నిలబెడితే ప్రభువు నిన్ను ఒక గొప్ప అలంకరణ అనేది నీకు అనుగ్రహించును గాక. సాధువు, మృదువు, 1 పేతురులో ఉంటది కదా, ఆయన అలంకరణ ఎలా ఉంటుందంట? చదవండి ఆ మాట ఒకసారి చదువుదాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. వస్త్రములు ధరించుకుంటే నువ్వు వెలుపడి అలంకారం మీకు అలంకారంగా ఉండక 4వ వచనం. సాధువైనటియు, మృదువైనటియు, గుణమను అక్షయ అలంకారము కలిగిన మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకరణగా ఉండవాలి. అది దేవుని దృష్టికి మిగుల విలువైనది. దేవునికి విలువైంది కోరుకోవాలి. ఎప్పుడు చూసినా నీకు విలువైంది కోరుకుంటా ఉంటుంటే దేవుడు ఆహా నీ ఇష్టమా అమ్మా, సరే మనం దేవుని ఇష్టాన్ని చూడాలి. ఎప్పుడు కూడా
దేవుని ఇష్టాన్ని ఎప్పుడు చూస్తామో తెలుసా? దేవుని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది, బండకు ఎదురుగా నిలబడు, దేవునికి ఎదురుగా నిలబడు. అందుకని దైవజనులు ఒక సూక్ష్మ ప్రార్థన చేశారు. దేవుని ముందు నిలబడినప్పుడంట, మోకరించినప్పుడంట మనం చేయవలసిన ప్రార్థన, దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడము, దేవా అందరికీ కనబడుము, అందరితోనూ మాట్లాడము, నిన్ను నాకు చూపించుము, నన్ను నాకు చూపించండి. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి ప్రియులారా, మూడో అనుభవము, ప్రభువే అలంకరించినట్లుగా, ప్రభువే పరిశుద్ధపరచునట్లుగా ఆయన ముందు నిలబడి సన్నిధి చేసే అనుభవాన్ని చూపిస్తుంది. ఇంకా సమయం ఈ 3 అనుభవాలు మోషే జీవితంలో చూస్తాం, కానీ 4-5 అనుభవాలు మనము యెహోషువలో చూస్తాం. మనం యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం చదువుకుంటే యోర్దాను నది చూపిస్తుంది అన్నమాట. యోర్దాను నది ఏం చెప్తుంది? యోర్దాను నది యొక్క నీళ్లు ఏమంటే కాలంలాగే ఉంటుందంట, చిన్న బోధులా ఉంటుందంట, కానీ నీళ్లు ప్రవాహం తట్టుకోలేమంట, అడుగు పెడితే మనిషి లాక్కెళ్ళిపోతుందంట. యోర్దాను లోకాన్ని చూపిస్తుంది. ఈ లోకంలో ఉన్న మనుషులంట దేవుని కోసం ఏం చేయాలి అంటే, మందసము మోసే దైవ సేవకుల పాదాలు ఆ యోర్దాను నదిలో పెట్టినప్పుడు నీళ్లు ఏమైనాయంట, ఏకరాశిగా ఆగిపోయినట్లు. దైవ సన్నిధి సేవకుల దగ్గర ఆయన బోధలో ఆయనని చూస్తూ ఆయన యొక్క మాటలు వింటూ ఎవరైతే పెరుగుతారో యోర్దాను అనే నీళ్ల ప్రవాహంలో ఉన్నట్ట వాళ్ళు దేవుని కొరకు నిలబడిపోతారట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యోర్దాను నది బాప్తిసాన్ని చూపిస్తుంది. దైవ సేవకుల సమక్షములో ఆయన బోధ విని పశ్చాత్తాపడి హృదయాన్ని నొచ్చుకొని దైవ సేవకుల చేతుల మీదకి మనం రక్షణ బాప్తిసం పొందగలిగితే, దైవ సేవకుల బోధలో ఎదగగలిగితే, దైవ సేవకులు చూస్తూ నిష్ఠలో బ్రతకగలిగితే, దైవ సేవకుల మీద ఉన్న అభిషేకం మన మీదకి, మన కుటుంబం మీదకి దేవుడు అనుగ్రహిస్తాడు. దీన్ని ఎక్కువ నేను వివరించడం ముగించేస్తున్నాను. చివరిది కానాను, ఇది పరలోకాన్ని చూపిస్తుంది. మనం అందరం కానానికి వెళ్ళాలి అంటే ఈ 5 అనుభవాలు మనం దాటగలిగితే పరలోకము అనే కానానికి మనము చేరగలుగుతాం. ఈ లోకము అనే లోకాన్ని దాటగలిగితే ఇక మన ఎవ్వరు ఆపలేరట మన పరలోక జీవితాన్ని, కడగబడిన జీవితాన్ని, ప్రార్థించిన జీవితాన్ని, ప్రభు ఎదుట నిలబడిన జీవితాన్ని మనం దాటగలిగినప్పుడే పరలోకం అనే పాలుతీలు ప్రవహించే కాలానికి మనము చేరగలుగుతాం. అది పరిశుద్ధ స్థలము, పరిశుద్ధమైన నివాసము. అటు ధన్యత దేవుడు మనందరినీ ఆ పరలోక రాజ్యాన్ని చేర్చే కృప మనకు, మన కుటుంబాలకు అనుగ్రహించును గాక. అది యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు, నా కొరకు మనమందరం పరలోకానికి చేరడానికి పరమ కానాలుగా, అడ్డుబండగా, ద్వారముగా, మార్గదర్శిగా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటూ మనకి వేసిన ఆ బాటలో నడుద్దాం. దేవుడి ఆశీర్వాదాలు పొందుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.